అంటే గతంలో చూసుకుంటే బిత్తిరి సత్తి, ఇప్పుడు యాంకర్ రవి, అలాగే సుడిగాలి సుధీర్కి మీరు హెచ్చరికలు జారీ చేశారు వానరసేన తరఫున. అంటే ఎందుకు అలా? అయితే మా వానరసేన సభ్యులు ఒకరు ప్రశ్నించిండ్రు ఫోన్ రికార్డు కూడా ప్రచారం అవుతుంది. కేశవరెడ్డి గారు ప్రశ్నిస్తే అతను ఏమంటుండే, చాలా గర్వంగానే స్టార్ట్ చేసిండు ఆయన కాన్వకేషన్ రవి గారు. తర్వాత నెమ్మది తగ్గుతూ మొత్తానికి ఆయన అన్నది ఏంటంటే ఇండియన్ని, ఇది నాకు తప్పనిపించట్లేదు. సరే, ఇదే విధంగా మీరు మన ముస్లిం సోదరులు ప్రార్థనా స్థలమైనటువంటి మస్జిద్లో అల్లా బదులు ఒక అమ్మాయిని ప్రొజెక్ట్ చేయగలరా? ఒక స్టేజ్ వేయండి, ఒక మస్జిద్ లాంటి సెటప్ వేయండి, అక్కడ అల్లా బదులు ఒక అమ్మాయిని చూపియండి, అదే స్టేజ్ మీద చూపియండి, నేను ఒప్పుకుంటా. ఒక మన క్రిస్టియన్ సోదరులు ప్రార్థనా స్థలమైన చర్చ్ సెటప్ వేయండి, ఆ జీసస్ మదర్ మేరీ స్థానంలో ఒక అమ్మాయిని చూపియండి. ఇదే చాలా వినోదభరితంగా నవ్వులు, చప్పట్లు, ఈలలు. చూడండి ఆ షోలు ఎట్లా ఉంది, ఎంతో వినోదం అది. అంటే హిందూ ధర్మం మీద ఇలాంటి సీన్లు చేస్తే ఎవరు అడగరని అట్లా అడగరని వాళ్ళైతే తన్ని తగిలేస్తారు, కోషికారం పెడతారు వీళ్ళని.